घर जाके कलेक्शन करने का। पर पिछले जब से मैं ज्वाइन हुआ उसी అది जियो प्रकारम 2011 से हमारा पीएफ क्लियर करो, 2011 से हमारा पीएफ क्लियर करो। हम सब हमारी तनख्वाह बढ़ाओ, हमारी तनख्वाह बढ़ाओ, हमारा पीएफ हम तुम्हारे మున్సిపల్ కార్మికుల ఐక్యత, కనీస వేతనం చెల్లించాలి, కనీస వేతనం నెల జీతం ఇవ్వాలి, డబ్బులు వెంటనే నెల జీతం జీతాలు పెంచేంత వరకు పోరాటం చేద్దాం, వేతనాలు పెంచేంత వరకు డబ్బులు ఇచ్చేంత వరకు వేతనాలు పెంచేంత వరకు మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ వర్కర్స్ శివరామ్ గందేవాడ్ మా జీతాలు 12,000 ఉన్నాయి. అయితే 1,440 రూపాయలు పిఎఫ్ కడగాక 10,560 రూపాయలు మాకు జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు 2011 నుంచి మా ఈ పిఎఫ్ కట్ అవుతున్నాయి. పిఎఫ్ పైసలు అయితే డబ్బులు ఎక్కడ పెట్టాను ఏమో మాకు తెలియదు. మాకు మెసేజ్ వస్తలేదు, మాకు డబ్బులు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇప్పుడు మాకు 10,560 రూపాయల మేము ఏం తినాలా, ఏం ఆటో కిరా పెట్టుకుని రావాలా, పిల్లల బడి ఫీజులు, హాస్పిటల్, ఏదో చిల్లర ఖర్చులు, మేము ఎట్లా బతకాలా? అందరము మాకు 10,500 రూపాయలు సరిపోతలేవా అని ఏ జీవో ప్రకారం మాకు జీతం ఉన్నదో అంతా రావాలని మేము కోరుకుంటున్నాము. మనగా మా పిఏ పైసలు నెలకి కట్ అయితే సంవత్సరాల 1 2 నెలలు 3 నెలలు వేస్తున్నారు, మొత్తం జీరో అకౌంట్ చూపెడుతున్నది. అది మాకు అవన్నీ సంవత్సరం కూడా పెడతలేవు. మాకు 2011 నుంచి పిఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయి. అవన్నీ మాకే పడాలా? మరి జీవో ప్రకారం మాకు జీతం ఎంత ఉన్నదో అంతా మాకు జీతాలు రావాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. బైన్సా మున్సిపల్ కార్మికులు 4వ రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ డబ్బులు 2011 నుంచి కట్ అయిన డబ్బులు వెంటనే వీళ్ళ పిఎఫ్ కు జమ చేయాలి. అలాగే 16,000 రూపాయలు మినిమం వేతనాలకు సంబంధించిన మున్సిపల్ జీవో ఏవైతే ఉన్నదో ఆ జీవోని బైన్సా మున్సిపాలిటీలో అమలు చేయట్లేదు, దానిని అమలు చేయాలని చెప్పేసి ఈ కార్మికులు డిమాండ్ చేస్తూ ఏదైతే సమ్మె చేస్తా ఉన్నారో దీనిని సంపూర్ణంగా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో మరి జీవో అమలవుతుంది. బైన్సా మున్సిపాలిటీలో జీవో ఎందుకు అమలు కాదు అని చెప్పేసి మేము అధికారులను అడుగుతా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు 2011 నుంచి ఇప్పటిదాకా పిఎఫ్ డబ్బులు కట్ అయిన డబ్బులు ఎక్కడికి పోయినాయి, మరి ఎవరు తిన్నారు ఏంది అనేది మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ సమస్యలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ ఐఏఎస్ అధికారులు ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా ఉంటున్న పరిస్థితి ఉంది, మరి వారైనా కనీసం ఇప్పటికైనా పరిష్కారం చేయాలా? పరిష్కారం చేయకుంటే మరి
కార్మికుల యొక్క సమ్మె ఈ రోజు 4వ రోజులు చేరుకున్నది. రేపు జరిగే పరిణామాలకు సంబంధించి కూడా కార్మికులకు శాంతితోటి ఓపికతోటి ఈ రోజు ఇక్కడ సమ్మె చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. మరి ఈ సమ్మెకు సంబంధించి ధర్నాకు సంబంధించి రేపు ఏ రూపం తీసుకున్నా అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఈ వీళ్ళకి పిఎఫ్ డబ్బులు వెంటనే ఇయ్యాలా, అలాగే జీతాలకు సంబంధించి కూడా జీవోని అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.